హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే ఆనియన్ గారెలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలకైతే తప్పకుండా ఈ స్నాక్ రెసిపీ తయారు చేసి మీరు తినిపించాల్సిందే. అంత టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. మరి టేస్టీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ ఆనియన్ గారెలు తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ ఫ్లోర్ వేయండి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటారో దానికి సరిపడా బియ్యపిండి వేసుకోండి. నేనైతే 1 గ్లాసు బియ్యపిండిని వేశాను. అందులో తగినంత ఓమ, నువ్వులు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఓమ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి నేను తీసుకున్న ఈ బియ్యపిండికి. నువ్వులు 2 టీ స్పూన్లు వేశాను. కారం, ఉప్పు మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు కారంగా తింటారు, ఒక్కొక్కరు చప్పగా తింటారు. మీరు తినే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారాలు వేసుకోండి. ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయని ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకున్నాను అని చెప్పాను కదా! 3 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఈ ఉప్పు కారాలు పట్టే విధంగా మంచిగా కలపండి. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని గారెల్లా ప్రిపేర్ చేసుకోవడమే అంతే. ఇందులో నార్మల్ వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ ముద్ద తడుపుకున్నట్టుగా కాస్త గట్టిగానే తడుపుకోవాలండి. గట్టిగా తడుపుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకోవు. ఆనియన్‌లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి గట్టిగా తడుపుకోండి. నెక్స్ట్ సరిపడా కొత్తిమీర వేసుకోండి. చూడండి ఈ విధంగా ఉప్పు, కారాలు పట్టే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి నెమ్మదిగా తడపండి. ఇలా పిండి మంచిగా మిక్స్ చేసిన తర్వాత గట్టిగా తడుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లా తయారు చేసి పక్కన పెట్టుకుందాము. ఈ ఆనియన్ గారెలు లంచ్ బాక్స్‌లో పెట్టి ఇవ్వచ్చు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలో కూడా చేసివ్వచ్చు. ఈ ఆనియన్ గారెలు 2 రోజులైనా మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 2 డేస్ అయినా ఆగుతాయండి. పిల్లలకి రోజుకు రైసే కాకుండా ఇలా లంచ్ బాక్స్‌లో ఎప్పుడైనా ఇలా పెట్టివ్వచ్చు. పిండి తడిపేసాను కదా! ఇంతలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడి చేసుకోండి. ఇంతలోపు నేనొక ప్లాస్టిక్ కవర్ పైన నేను తీసుకున్న ఈ చిన్న ముద్దను తీసుకొని ఆయిల్ రాసేసి గారెల్లా ఒత్తేసుకుంటున్నాను. పూరి అంత సైజు ఈ గారె తయారు చేసుకుంటే సరిపోతుందండి. మనం పూరి ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని నేను కవర్ పైన ఒత్తేస్తున్నాను. నేను పిండంతటిని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తయారు చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం తయారు చేసేటప్పుడు ఫాస్ట్‌గా ఒక్కొక్కటిగా ఒత్తేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అప్పటికప్పుడే మనం ఒక్కొక్క ముద్దను తయారు చేసుకుంటూ ఒత్తి డీప్ ఫ్రై చేయాలంటే టైం పడుతుందండి. అందుకే ముందే అన్నీ మీరు ఎంత సైజులో చేసుకోవాలనుకుంటారో అలా ముద్దల్లా తయారు చేసి పెట్టుకోండి. ఈజీగా మనం ప్రెస్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా! ఇలా మనం ఎంత ఎక్కువగా ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుంటాయండి. మనం వేసుకునే ఉల్లిపాయ ముక్కలతోనే ఈ గారె చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఆనియన్ గారెలు 2 రోజులైనా ఆగుతాయండి. మనం కావాలంటే ఎక్కువగా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. 2 డేస్ అయినా ఆగుతాయి మనకి. చూడండి ఇలా కొంచెం ఆయిల్ రాసేసి ఒక చిన్న ముద్దను తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. చూడండి అంతే. సింపుల్‌గా చేసుకోవచ్చు. అంతే ఇలా తయారు చేసేసుకొని మంచిగా వేడి కావాలండి. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మాత్రమే ఈ గారె వేసుకోవాలి. ఆయిల్ వేడి కాకముందు ఏ గారెలైనా వేసుకున్నట్లయితే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. అలాగే సరిగ్గా ఫ్రై కావు. ఆయిల్ వేడైపోయిన తర్వాత మాత్రమే గారెలు డీప్ ఫ్రై చేసుకోండి.
అయితే మనం పండక్కి అప్పాలు తయారు చేసుకుంటాం కదండీ! ఆ అప్పాలు తయారు చేసుకున్నప్పుడు లాస్ట్‌లో కొంచెం పిండి ముద్ద ఉంటుంది కదా! అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని, అలా కూడా పిండి తడుపుకొని తయారు చేసుకోండి. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మేమైతే పండక్కి అప్పాలు చేసుకున్నప్పుడు కొంచెం పిండి ముద్ద పక్కన పెట్టేస్తాము. ఈ రెసిపీ కోసం ఇలా పక్కన పెట్టిన ముద్దలో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని, ఇలా మేము ఈవినింగ్ టైంలో తయారు చేసుకొని తింటూ ఉంటాము. అలా కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటాయి. చూడడమే కాదండి, నేను చెప్పినట్టుగా ఇలా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేస్తారు కదా! చాలా బాగుంటాయండి. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అలాగే పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ ఇవే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. ఇలానే అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని గారెలు ఇలానే ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవండి. అంతే. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న గారెలన్నింటినీ ఒక బాక్స్‌లో పెట్టేసుకోండి. ఇందులో కొత్తిమీర వేస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటాయండి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు ఇవన్నీ వేయడం ద్వారా ఈ గారెలు చాలా టేస్ట్‌నిస్తాయి. మనం సోరకాయ గారెలు కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! సేమ్ అలాగే సోరకాయ గారెలు కూడా బియ్యపు పిండిలో సోరకాయ తురుము వేసేసి మనం అప్పాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. సోరకాయ గారెలు కూడా ఎలా చేయాలో నా ఛానల్‌లో ఉందండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి చూసినట్లయితే మీరు సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. సేమ్ అలాగే అది కూడా బియ్యపు పిండితోనే చేస్తాం కదా! ఇప్పుడు ఈ స్నాక్ రెసిపీ కూడా ఆనియన్ వేసేసి బియ్యపు పిండితో తయారు చేసినట్లయితే ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. తప్పకుండా సొరకాయ గారెలు చూడండి. అంతే అండి. అయిపోయింది. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసేసి సర్వింగ్ చేసేసాను. చూడండి ఎంత బాగున్నాయో కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉన్నాయి. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. చాలా ఇష్టంగా తినేసారు ఇంట్లో వాళ్ళందరూ. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఓకేనా?